హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్ తో రాక్ పేపర్ సిజర్స్ గేమ్ ఆడడానికి కోడ్ ని రాద్దాం. ఫస్ట్ గేమ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ గేమ్ లో జనరల్ గా 2 ప్లేయర్స్ ఉంటారు. వీళ్ళు రాక్ పేపర్ సిజర్స్ లో నుంచి ఒక ఆప్షన్ ని ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ ప్లేయర్ రాక్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ ప్లేయర్ సిజర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్లేయర్ విన్ అవుతాడు. ఇలాగే ఇంకా ఈ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా. ఒకవేళ ఇద్దరు సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే టై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్లేయర్ ఏమో మనం అవుతాము, ఇంకొక ప్లేయర్ పైథాన్ అవుతుంది. దీనికోసం ప్రోగ్రామ్ ని రాద్దాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా ఈ 3 ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కోసం ర్యాండమ్ అనే మాడ్యూల్ ని యూస్ చేసుకుంటాం. సో దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇస్తున్నా. తర్వాత 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక లిస్ట్ లాగా తీసుకుంటున్నా. తర్వాత యూజర్ నుంచి ఈ 3 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ని తీసుకోవాలి కదా, దానికోసం ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ ని యూస్ చేసుకొని యూజర్ నుంచి వాల్యూ తీసుకుందాం. ఇలా ఇస్తున్నా. ఇప్పుడు యూజర్ ఏం టైప్ చేస్తాడో అది యూజర్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఇప్పుడు పైథాన్ ఆప్షన్ కూడా తెలుసుకుందాం. పైథాన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ర్యాండమ్ మాడ్యూల్ ద్వారా ఓ చాయిస్ ని సెలెక్ట్ చేస్తున్నా. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ అని ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్ వేరియబుల్ ని ఇస్తున్నా. అంటే ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీటిల్లో నుంచి ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది ర్యాండమ్ గా. అది పైథాన్ లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రాక్ అని ఇస్తున్నా. చూడండి, యూజర్ చాయిస్ వచ్చేసి రాక్, పైథాన్ చాయిస్ వచ్చేసి పేపర్. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని యూస్ చేసుకొని హ్యాపీగా ఇందాక మీకు ఆప్షన్స్ చూపించాను కదా, వాటిని బట్టి ఎవరు విన్ అయ్యారో ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసాం, రాక్ సెలెక్ట్ చేసుకున్నాం, పైథాన్ ఏమో పేపర్ సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ చూడండి, మనం రాక్ సెలెక్ట్ చేసుకున్నాం, పైథాన్ ఏమో పేపర్ సెలెక్ట్ చేసుకుంది. సో పైథాన్ విన్ అయింది అనమాట. అది ప్రింట్ చేయాలి. దాన్ని ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ కండిషన్స్ ఇస్తాం అనమాట. అది ఎలా ఇస్తామో చూద్దాం. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఈక్వల్ అనుకుందాం. ఇఫ్ యూజర్ ఈక్వల్ టు పైథాన్. ఇలా అయినప్పుడు ప్రింట్ అని ఇచ్చేసి టై అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఇది కాకపోతే ఇప్పుడు కండిషన్స్ని ఇవ్వాలి. దానికోసం ఎలిఫ్ అని ఇచ్చి యూజర్ ఈక్వల్ టు రాక్ అండ్ పైథాన్ ఈక్వల్ టు సిజర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ 2 కండిషన్స్ ని ఇస్తున్నాను అనమాట. ఇది రాక్ అయింది, ఇది సిజర్స్ అయింది. అప్పుడు ఎవరు విన్ అయినట్టు? యూజరే విన్ అయినట్టు. అంటే మనం విన్ అయ్యాం. అలాగే ఈ 2 ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. దానికోసం ఇక్కడ ఆర్ అని ఇచ్చి మళ్ళీ ఇంకో 2 కండిషన్స్ ఇస్తున్నాను. ఇవి కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. అలాగే ఇంకో కండిషన్స్ కూడా చెక్ చేయాలి. దానికోసం ఆర్ అని ఇచ్చి ఇక్కడ చూడండి, యూజర్ సిజర్స్, పైథాన్ పేపర్. ఈ 3 కండిషన్స్ లో ఏది ట్రూ అయినా కూడా యూజరే గెలిచినట్టు. సో ఇక్కడ కాలన్ ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి యు విన్ అని ఇస్తున్నా. ఒకవేళ ఈ 3 కండిషన్స్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఇంకా ఖచ్చితంగా పైథానే గెలిచినట్టు. సో ఎల్స్ అని ఇచ్చేసి ప్రింట్ అని ఇచ్చి పైథాన్ విన్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. పేపర్ అని ఇస్తున్నా. చూడండి, యూజర్ చాయిస్ పేపర్, పైథాన్ చాయిస్ రాక్. సో మనమే విన్ అయ్యాం ఈ కండిషన్స్ బేస్ చేసుకొని. ఈ ప్రోగ్రామ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి.